సారీ ఆంటీ. పాపం ఆంటీ వాళ్ళ ఆయన ఇంకో దాన్ని తగులుకోకుండా పూజలు చేస్తుంది. ఆంటీ కాదురా అమ్మాయే. మెళ్ళో నల్ల పూసలు లేవు కదా, ఆర్ఏసీ క్యాండిడేట్ అన్నమాట. ఆర్ఏసీ అంటే రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్. అంటే అంటే ఏ అమ్మాయి పెళ్ళైనా పీటల మీద అయిపోయింది అనుకో, ఈ ఆంటీ గారిని తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారు. ఏం కూర్చోవురా? అరాయ్, ఆ అమ్మాయి మన ఊరు వచ్చిన అతిథి. వద్దు, గొడవలొద్దు, వెళ్ళిపోండి. ఏంట్రా నీతులు చెప్తున్నావు? మేము వెళ్తే నువ్వు లైన్ వేసుకుందామనా? అరవకు. ఆడదంటే ఆడేదనుకున్నారా? స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమని దేవాలయాల్లో, స్టేజీల్లో 6,75,000 ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా మీరు మారలేవిట్రా? మట్టిని మోసే కూలన్నా నెత్తి మీద తట్టబరువు అనిపిస్తే పక్కన పెట్టి 10 నిమిషాలు అలసట తీర్చుకుంటాడు. నవమాసాలు బిడ్డని మోసే ఆడది నెల నెల బరువు పెరుగుతున్నా, అలసట వస్తున్నా ఆనందంగా అనుభవిస్తుంది. కాని తట్టను దించినట్టు పక్కన పెట్టాలనుకోదు. ఆ తల్లి అలా అనుకుంటే నువ్వుండవు, నేనుండను. వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్నావేటి? తప్పించుకుందామనా? భయపడుతున్నావా? చీల్చురా వాడు, వాళ్ళని చీల్చు. ఈ వేలు మా నాన్నలోని పవర్, ఇది నా మీసంలోని జోగరు. మీరు మా ఊరు అతిథి. మీకే ఇబ్బంది వచ్చినా మొహమాట పడకుండా నాకు చెప్పండి. ఏమిట్రా ఏమిట్రా వంకర టింకర్లు? ఆ కృష్ణనాయుడు మళ్ళీ కొట్టాడా? రక్తపాతం చేద్దాం. ఆగండి. ఎక్కడికి? ఆ కృష్ణ నాడు ప్రాణాలతో ఏం అక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. నీకు ఆ కృష్ణనాయుడు తండ్రి మీద ప్రేమ చావలేదు. అందుకనే వాళ్ళు ఏం చేసినా మేమేం చేయనీయకుండా
ఆడింగోళ్ళ చేసి మూల కూర్చోపెడుతున్నా. ఏమ్మా బుడ్డోడన్న దాంట్లో నిజం లేదా? నువ్వు ఆ కృష్ణనాయుడు తండ్రిని ప్రేమించలేదా? నువ్వు ఇష్టపడ్డావని తెలిసి మన నాయన కోళ్ల పందాల కక్షలు కూడా మర్చిపోయి వెళ్ళి సంబంధం అడిగితే ముందు అవునన్నారు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి వాడు ఎవరితో ప్రేమించాడని చెప్పి కాదన్నారు. ఆ గొడవల వల్లేగా నాయన ప్రాణాలు కూడా తీశారా సెగ్గడ్డ తొక్కలు. నువ్వేమో పెళ్లి కూడా చేసుకోకుండా ఏ అచ్చటా ముచ్చటా లేకుండా ఇలా గుళ్ళో ధ్వజస్తంభం లాగా ఒంటరిగా ఉండిపోయావు. ఇన్నాళ్ళకు అదును పదును కలిసి వచ్చా అనుకుంటే వీడు చేసింది తప్పు కాదా? అయితే మాత్రం తప్పు చేసినప్పుడు 2 అడుగులు వెనక్కి వెయ్యాలి, ఒప్పు చేసినప్పుడు 100 అడుగులు ముందుకు వెయ్యాలి. పంచాయతీ పెద్దగా కృష్ణం నాయుడు ఒప్పు చేశాడు. ఒక వర్గం ఇంకో వర్గాన్ని తెగ నరికితే వాళ్ళకి ప్రజల సానుభూతి కావాలి. అసలు ఇంతకీ ఏమిటమ్మా నీ ఆలోచన? ఆలోచించిందల్లా బయటికి మాట్లాడను. ఆలోచనలు నావి, అవి బయటికి వెళితే అందరివి. అందరు లోపలికి